రాజకీయాలలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. మనం రాజకీయం ఎందుకు చేస్తున్నాం? ప్రజల కోసం చేస్తున్నామా, లేకపోతే కోట్లు కోట్లు సంపాదించుకోవడానికి చేస్తున్నామా అని ఇంగిత జ్ఞానం కూడా రాజకీయ నాయకులకు ఉండాలి. ఆ ఇంగిత జ్ఞానం లేనప్పుడు ప్రజాధనాన్ని దోచుకుంటూ ఉంటే ప్రజలు మరియు విజ్ఞత గల వాళ్ళు, విశ్లేషకులు ఎవరో చూస్తూ ఊరుకోరు. మీరు ఎన్ని మీడియా ఛానళ్ళను వాడుకున్నా, మీకు ఎంతమంది సపోర్ట్ చేసే మీడియా ఛానళ్ళు ఉన్నా, ఖచ్చితంగా ప్రజలపైన ప్రేమ ఉన్నవాడు ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాడు. రాష్ట్రంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని లేదు. ఖాళీ బీడు భూముల్లో పచ్చటి 3 పంటలు పండే భూమిని నాశనం చేసి, నేను అక్కడ పర్యావరణాన్ని నాశనం చేసి రాజధాని కడతాను అంటే, అయ్యా అది ముంపు ప్రాంతం, అది రాజధానిగా పనికిరాదు అని చెప్పే మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కాదు, అది ముంపు ప్రాంతం, అందులో బిల్డింగ్లు కట్టేదానికి అక్కడ పనికిరాదు. దాదాపు ఒక బిల్డింగ్ కట్టాలంటే మీరు సచివాలయం కట్టినట్లు 100 అడుగులు పిల్లర్స్ వేయాలి, ఫౌండేషన్ వేయాలి. 100 అడుగుల లోపలికి 100 అడుగుల లోపలికి పిల్లర్స్ వేయాలంటే, ఫౌండేషన్ వేయాలంటే దాదాపు కూడా కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటి ముంపు ప్రాంతాల్లో బిల్డింగులు కట్టడం కూడా తప్పేను. రేపు చిన్నపాటి వర్షం వచ్చినా నీళ్ళన్నీ కూడా అక్కడే నిలుస్తాయి. ఇది తప్పురా బాబు, ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టకూడదు అని మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం, ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన నిర్ణయాలు ఖచ్చితంగా అవి విశ్లేషించదగ్గ నిర్ణయాలుగా ఉన్నాయి. ఆయన గతంలో అమరావతి ప్రాంతంలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేదానికన్నా మనం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉండి మనం పరిపాలించుకుందాం అన్నప్పుడు కరెక్టే కదా. ఎందుకంటే అప్పులు చేసి అక్కడ పెట్టుబడులు పెట్టేదానికన్నా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఫస్ట్ ప్రజలకి ఏం కావాలో చూడాలి. అప్పటి వరకు మనం విశాఖపట్నంలో ఉండి పరిపాలించుకోవచ్చు. ఎస్, కరెక్టే ఆయన అన్నది. 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలన్నాడు. అది శివరామకృష్ణన్ కూడా కమిటీ కూడా అదే చెప్పింది. అన్ని ప్రాంతాలను డెవలప్ చేయండి, ఒకే ప్రాంతంలో హైకోర్టు సచివాలయము ఉండకూడదు అని శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది. ఒకే తావును ఉండి పరిపాలించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఏడు కూర్చొని పరిపాలిస్తాడో అదే రాజధానిగా మనం అనుకోవచ్చు అని శివరామకృష్ణన్ కమిటీ క్లియర్గా చెప్పింది. ఎప్పుడైతే అభివృద్ధి చెందిన నగరాలు ఆ రాష్ట్రానికి లేవో అప్పుడు రాజధానిని నిర్మించుకోవాలి. ఎలా నిర్మించుకోవాలి? కొద్దిపాటి పెట్టుబడులతో మినిమం తక్కువ ఖర్చు అయ్యే బిల్డింగులు కట్టుకొని అక్కడి నుండి మనం పరిపాలన కొనసాగించుకోవాలి. ఒక్కొక్క బిల్డింగుకు 6,600 కోట్లు పెడతాం, మేము సచివాలయం కడతామంటే ఎవడబ్బ సొత్తది? ఎవడబ్బ సొత్తది? ప్రజాధనం కదా. మేము అప్పులు తెచ్చి కడతాం, లక్షల కోట్లు అప్పు తెస్తాము అంటే ఎవడబ్బ సొత్తది? మీరు తెచ్చే అప్పులు ప్రజల ట్యాక్సుల నుండే కదా వడ్డీలు కట్టాల్సింది. అది ప్రజలపైనే భారం కదా, చంద్రబాబు నాయుడికి భారం కాదు. చంద్రబాబు నాయుడు అనుకూల మీడియాకు భారం కానే కాదు, ప్రజలపైనే భారం పడుతుంది. ప్రజలు కట్టే పన్నుల నుండే వడ్డీలు కడతారు, ప్రజలు కట్టే పన్నుల నుండే అసలు కూడా కట్టాల్సి వస్తుంది. మరి ప్రజలు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ప్రజాధనంతో అదే అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అనుగుణంగా పరిపాలించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొనబడిన వాళ్ళు ప్రజలకి ఏం కావాలో దానిని బట్టే పరిపాలన చేయాలి. ప్రజలకు సంబంధం లేకుండా మేము ఒక ప్రాంతంలో రాజధాని కడతాము అని చెప్పేసి మీ అంతటి మీరే నిర్ణయం తీసుకుని, ఏ కమిటీ వేయకుండా, ప్రజా నిర్ణయం తీసుకోకుండా, ప్రజల ఓటింగ్ తీసుకోకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుని అధికారం మన చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా పరిపాలిస్తామంటే ప్రజలు ఊరుకోరు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కన్నా
ఖర్చు లేకుండా కొద్దిపాటి పెట్టుబడులతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ మూడిటికి కనెక్టివిటీని ఇస్తూ ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డు ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటే కొద్దిపాటి పెట్టుబడులతోనే గొప్ప సిటీ అవుతుంది. ఎందుకంటే అక్కడ గొప్ప తీర ప్రాంతం ఉంది. జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మచిలీపట్నం ఓడరేవు ఉంది. కాబట్టి ఆ ప్రాంతం కొద్దిపాటి పెట్టుబడులతో పూర్తవుతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన 3 నగరాలు ఆ మావిగన్లో ఉన్నాయి. కాబట్టి అది బెస్ట్ అనే మేము చెప్తున్నాం, ఆలోచించే చెప్తున్నాం. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని చెప్తున్నాం. ముంపు ప్రాంతంలో బిల్డింగులు కట్టకండి అని చెప్తున్నాం. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.